హాయ్ ఫ్రెండ్స్, మీకు చదవడానికి మూడ్ రావడం లేదా? బుక్స్ ఓపెన్ చేస్తే 5 నిమిషాల్లో ఫోన్ చెక్ చేయాలి అని అనిపిస్తుందా? అయితే మీరు ఒక్కరే కాదు, చాలా మందికి ఇదే సమస్య. కానీ ఈ చిన్న మోటివేషనల్ స్టోరీ విన్న తర్వాత మీరు ఏకాగ్రత పెంచుకోవచ్చు. శ్రవణ్ చదవడానికి చాలా ప్రయత్నించేవాడు, కానీ బుక్స్ ఓపెన్ చేస్తే 5 నిమిషాల్లో ఫోన్ తీసుకొని స్క్రోల్ చేయడం అలవాటు. స్టడీ చేయాలనుకుంటే కొద్దిసేపటికే టీవీ సౌండ్, బయట పిల్లలు ఆడుకుంటున్న శబ్దం, ఇవన్నీ అతనికి ఏకాగ్రతను దెబ్బతీసేవి. ఏందయ్యా, ఎంత ప్రయత్నించినా ఫోకస్ రావడం లేదు అని తల్లి దగ్గరకు వెళ్ళి చెప్పాడు. ఒకరోజు అతనికి ఊరి ఒక జ్ఞాని గురువు వచ్చారు. అతనికి మదర్ తనతో, నువ్వు ఏకాగ్రత గురించి వారి దగ్గర అడుగురా అంది. శ్రవణ్ వెళ్ళి గురుగారిని అడిగాడు. గురుజీ, నాకు చదవడంపై ఏకాగ్రత ఉండడం లేదు, ఏమైనా మార్గముందా? గురు చిరునవ్వుతో అతనికి ఒక చిన్న గ్లాస్ నీళ్లు ఇచ్చారు. ఈ గ్లాస్ ను పట్టుకుని ఊరి చుట్టూ ఒక్కసారి తిరిగిరా, కానీ నీళ్లు మాత్రం చిందించవద్దు అని చెప్పారు. శ్రవణ్ చాలా జాగ్రత్తగా నడిచాడు. ఎవరైనా అటుగా పిలిచినా తన దృష్టిని ఆ గ్లాస్ పైన ఉంచాడు. తిరిగి వచ్చిన తర్వాత గురువుని చూసి ఉత్సాహంగా చెప్పాడు, గురుజీ, ఒక్క బొట్టు నీళ్లు కూడా కింద పడలేదు. గురుగారు చిరునవ్వుతో, అది నేనే చెప్పదలుచుకున్న ఉపాయము అని చెప్పారు. నువ్వు గ్లాస్ పైన దృష్టి పెట్టావు కాబట్టి బయట ఏమీ జరిగినా పట్టించుకోలేదు. అదే పద్ధతి చదువులో కూడా పాటించు. చదివేటప్పుడు నీ ఫోకస్ చదవడంపై మాత్రమే ఉంచు. ఫోన్, టీవీ, ఇతర డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ పక్కన పెట్టు. శ్రవణ్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. ఓహో, నేను నా దృష్టి తప్పిస్తుండెను. ఇప్పుడు కాన్సంట్రేషన్తో చదివి ఏకాగ్రతను పెంచాలి. ఆ రోజు నుండి శ్రవణ్ చదవడానికి ఓ ప్రశాంతమైన ప్రదేశం ఎంచుకున్నాడు. ఫోన్ను పక్కన పెట్టి ప్రొమోడోరో టెక్నిక్ ఉపయోగించాడు. అతన్ని ఏకాగ్రత మెరుగుపడింది. పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. మనం ఏం చేస్తున్నామో దానిపై పూర్తి దృష్టి పెడితే విజయం ఖాయం. ఏకాగ్రత అనేది మంత్రం కాదు, అలవాటు. దాన్ని సాధన చేసే మనం ఏ లక్ష్యమైనా చేరుకోవచ్చు. మీకు ఈ కథ నచ్చిందా? అయితే మీ చదువులో ఏకాగ్రత కోసం మీరు ఉపయోగించే టిప్స్ కమెంట్స్ లో షేర్ చేయండి. చదవడానికి సరైన ప్రదేశం ఎంచుకోండి. శబ్దం, గందరగోళం మీ మనసును మెల్లగా తినేస్తుంది. ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. లైట్ మ్యూజిక్ లేదా వైట్ నాయిస్ ప్లే చేయండి. మనసు స్థిరపడేందుకు ఇది సహాయపడుతుంది. ప్రొమోడోరో టెక్నిక్ ఫాలో అవ్వండి. 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. చదివేటప్పుడు చిన్న చిన్న బ్రేకులు తీసుకుంటే మీ మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. 25 నిమిషాల పాటు పూర్తిగా ఫోకస్ చేసి ఆ తర్వాత 5 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. మొబైల్ ని దూరంగా పెట్టండి. ఒక్కసారి మెసేజ్ చెక్ చేసి గంటలు గడిపేస్తున్నారు. చదివేటప్పుడు ఫోన్ మీకు పెద్ద డిస్ట్రాక్షన్ అవుతుంది. డు నాట్ డిస్టర్బ్ మోడ్ లో పెట్టండి. ఫోన్ ని చదవడానికి ఆసక్తికరంగా మార్చండి. బోర్ కొడుతుందా, గేమ్స్ లా మార్చేయండి. మైండ్ మ్యాప్స్ వేసుకోండి. స్మార్ట్ నోట్స్ రాయండి లేదా ఫ్రెండ్స్ తో కలిసి గ్రూప్ స్టడీస్ చేయండి. సరైన ఆహారం మరియు నిద్ర తీసుకోండి. ఒక టిఫిన్ స్కిప్ చేస్తే గనక బ్రెయిన్ కి పవర్ తగ్గుతుంది. హెల్తీ ఫుడ్ తినండి. రోజుకు కనీసం 6 to 8 hours గంటలు నిద్రపోండి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఏకాగ్రతగా ఉంటుంది. ఇప్పుడు ఈ మోటివేషనల్ టిప్స్ ట్రై చేసి మీ ఫోకస్ లెవెల్ పెంచుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.